నిన్న కోర్టు చెప్పింది ఏంటి? అదే కదా. ఇలాంటి నేరస్తులు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి? వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకున్న తరువాతే రాజకీయాల్లో కొనసాగాలి. ఒకవేళ కోర్టుల్లో తప్పు నిరూపించబడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలి, వాళ్ళని శాశ్వత వేటు వేయాలి. మరి అదే జరిగితే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీద జీవితకాల వేటు పడబోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఈ మాటలకే కట్టుబడి కేంద్రం కూడా అంగీకరించి నేరం నిరూపించబడితే వారి మీద జీవితకాలం వేటు వేయడానికి కేంద్రం అంగీకరిస్తే పార్లమెంట్లో బహుశా ఏదైనా సవరణ చేయాల్సి రావచ్చు. ఒకవేళ చేస్తే మొట్టమొదటిగా జీవితకాల నిషేధం విధించబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కేసులు లేవా అంటే దాదాపుగా 42% మంది ఆ సిట్టింగ్ సభ్యులపైన కేసులు ఉన్నాయంట. అది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు కేసులు ఆ పలుకుబడి ఉపయోగించి అదే కేసులను అడ్డుకోవడం. అసలు చట్టసభలో కూర్చోవడమే తప్పు అనుకుంటే ఆ పలుకుబడిని ఉపయోగించి, ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వ్యవస్థలను మేనేజ్ చేసి కేసులు ముందుకెళ్లకుండా ఏళ్లపాటు సాగదీయటం.